హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ మమ్మూస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవి చికెన్ పావు కేజీ ఉంటుందండి. ఇది నేను కడిగి పెట్టుకున్నాను. చికెన్ని నేను కడాయిలో వేసుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోవాలి. ఎందుకంటే నేను మమ్మూస్ అనేది స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు డిమార్ట్లో గట్రా దొరుకుతుంది కదా, అంటే ఇన్స్టెంట్ మమ్మూస్ లాగా. అలాగా నేనే ఇంట్లోనే ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. అలాగా అంటే ఒక 15 days అలా స్టోర్ చేసుకోవాలి అంటే చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోవాలి కదా, లేదంటే పాడైపోతుంది. అందుకు నేను చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు అనేది ఉడికించుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు మమ్మూస్ చేసుకోవడానికి మైదా పిండి అంటూ తీసుకుంటున్నానండి. కొంచెం తీసుకొని ఇంకొంచెం అనేది ఉంచుతున్నాను, ఎందుకంటే పిండి కలిపేటప్పుడు కావాలి కదా పిండి. ఇదిగోండి, స్లోగా చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ నేనేమి వేయలేదు. ఇది కనిపిస్తుంది కదా, వాటర్ చికెన్ నుంచి వస్తుంది వాటర్. ఇప్పుడు ఈ మైదా పిండిలో కొంచెం చిటికెడు సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. పిండిలో సాల్ట్ అనేది శుభ్రంగా నీట్గా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండి అనేది కలపాలండి. చపాతీకి ఎలాగ కలుపుకుంటామో పిండి అలాగే కలుపుకోవాలండి. వాటర్ అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ పిండి అనేది చాలా పల్స్గా అయిపోతుంది. మరీ పల్స్గా కాకుండా మరీ థిక్గా కాకుండా సాఫ్ట్గా అనేది పిండి అనేది కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి, వాటర్ అనేది అలా వస్తుంది. ఇలా వాటర్ అనేది తీస్తూ మనం చికెన్ అనేది వండుకుంటే మనకి ఒక 15 days అలా మమ్మూస్ అనేది ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చండి. పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి, పిండి అనేది ఇలా మనం కలుపుకొని ఉండాలి. వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదు, అలా అని థిక్గా ఉండకూడదు. చపాతీ పిండిలాగా మనకి ఇలా అంటే ఇలా వచ్చేయాలండి. ఇదిగోండి, వాటర్ అంతా పైకి వస్తుంది చికెన్. అదే మీరు ఎప్పటికప్పుడు చికెన్ మమోస్ చేసుకోవాలనుకుంటే ఇలా చికెన్ని ఇలా చేయవసరం లేదండి, డైరెక్ట్గా చికెన్తో చేసేయచ్చు. లేదు, ఒక 15 days పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలి, స్టీమ్ చేసుకోవచ్చు అంటే మనం ముందుగానే ఇలా చికెన్ నుంచి వాటర్ని అనేది సపరేట్ చేసేయాలి. ఇలా చేస్తే చికెన్లో వాటర్ అనేది ఉండదు కాబట్టి మనకి ఎన్ని డేస్ అయినా ఫ్రిడ్జ్లో అనేది మమ్మూస్ అనేవి ఉంటాయండి. పిండి అనేది కలుపుకున్నాం కదండి, చికెన్ ఉడికినంత వరకు మనం పిండి అనేది ఎండిపోకుండా మూత పెట్టేసి కొద్దిసేపు అనేది మనం సైడ్కి పెట్టుకోవాలండి. ఈ లోపల మనం ఆనియన్స్ అనేది చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు చికెన్ అనేది మనం కొంచెం సేపు అంటే చల్లారినంతసేపు వరకు అలా ఉంచుకోవాలి. చల్లారిపోయాక చికెన్ అనేది చల్లారిపోయాక మనం ఇవి మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. ఇదిగోండి, ఇప్పుడు చికెన్ అనేది అంటే మనం బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అనేది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మనం ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ అనేది ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ టెక్స్చర్ అనేది వచ్చింది. చాలా ఫైన్గా బ్లెండ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ అనేది ఇందులో వేసాక మనం సాల్ట్ అనేది కొంచెం వేయాలండి, టేస్ట్కి తగ్గట్టుగా. ఇందులో అల్లం తురిమి పెట్టుకున్నానండి, చాలా కొంచెం. అండ్ వెల్లుల్లి అనేది నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి అల్లం వేసి కలిపినాక
ఉల్లిపాయలు అనేవి చాలా చిన్నగా అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో. ఇది మనం ఒక 15 డేస్ 10 to 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు అండి, డీప్ ఫ్రిడ్జ్లో అనేది. ఇంకెక్కువ రోజులైనా పాడైపోతుంది, ఇంకెక్కువ రోజులైనా బాగోదు, మంచిది కూడా కాదు. యాక్చువల్గా మెయిన్ మైదా మంచిది కాదు, కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్లేదు. అండ్ కారంకి తగ్గట్టుగా మిరపకాయలు అనేది వేసుకోవాలండి. మిరపకాయలు కూడా చాలా చిన్నగా అనేది కట్ చేసుకోవాలి. మనం మమ్మోస్ అనేది తింటుంటే మనకి కారంగా క్రంచీ ఆనియన్స్ వేసాం కదా, క్రంచీగా అనేది తగులుతుంటే టేస్ట్ ఎంతో బాగుంటుందండి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పెప్పర్ కూడా కొంచెం వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. అండ్ జీరా కొంచెం వేసుకోవాలండి. జీరా, కొరియాండర్ పౌడర్ కొంచెం. అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. అన్నీ చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టాక ఇందాక చేసుకున్నాం కదా కలుపుకున్న మైదా పిండిని తీసుకొని, చూసారా కొంచెం సేపు నానింది కాబట్టి చాలా స్మూత్గా సాఫ్ట్గా అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇది మమ్మోస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మైదా పిండిని ఇలా చేసుకుంటే అన్ని మమ్మోస్ అన్నీ ఈక్వల్ సైజ్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను మమ్మోస్. అన్ని గిన్నెలో అనేది పెట్టేసి మూత పెట్టేస్తానండి. ఎందుకంటే ఇది చేసుకున్నంతసేపు అది ఎండకుండా ఉండడం కోసం అనేది. ఇప్పుడు చపాతీ చేసేటప్పుడు ఎలాగ పొడి పిండిలో కలుపుకుంటారో అలా కలుపుకొని చపాతీ ఎలాగ పేముతారో అలాగే పేముతారు. కాకపోతే ఇది చాలా చిన్న సైజు, అంటే పూరి అంత సైజు అయితే చాలు. కొంచెం పల్చగా పేముకోండి. ఇదిగోండి ఇలా మనం రౌండ్ సర్కిల్ వచ్చినట్టు చేసుకోవాలి. ఇలా రౌండ్ సర్కిల్ వేసుకున్నాక ఇందాక చికెన్ని కలుపుకున్నాం కదండి, ఆ చికెన్ కొంచెం ఇలా వేసుకొని మమ్మోస్ అనేది అంటే ఈ షేప్ అనేది రావాలి అని ఉండదు. మనకు నచ్చినట్టు ఏ షేప్కు వీలైనట్టు ఆ షేప్ అనేది చేసుకోండి. ఇది ఫస్ట్ టైం కదా, షేప్ అనేది సరిగ్గా రాలేదు, కానీ పర్లేదు బాగానే ఉంది. అంటే మమ్మోస్కి షేప్ ఖచ్చితంగా కరెక్ట్గా ఈ షేప్ అనేది ఉండవసరం లేదు. అమీబా లాగా డిఫరెంట్ షేప్స్ అనేది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు మమ్మోస్కి అనేది మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇందులో 3 టమాటోస్, 4 రెడ్ చిల్లీ అయితే నాకు సరిపోతుందండి కారంకి. అండ్ వెల్లుల్లి అనేది ఇందులో వేసాను. బాయిల్ చేయాలండి. ఈ లోపల మనం మమ్మోస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మమ్మోస్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్గా చేశాను. షేప్స్ అనేది మనకి నచ్చినట్టు అనేది చేసుకోవచ్చు మమ్మోస్. ఇదిగోండి చట్నీ కోసం టమాటో అండ్ రెడ్ చిల్లీ అండ్ వెల్లుల్లి ఉడకబెట్టుకున్నాం కదా, అది బాగా ఉడికిపోయిందండి. ఉడికినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే టమాటో పైన తొక్క అనేది ఇది పైన పీల్ ఉంది కదా, అదనేది ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్గా బాయిల్ అయ్యేసరికి ఓపెన్ అయిపోతే మనకి అర్థమైపోద్దండి, అంటే టమాటో ఇవన్నీ బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ టమాటా బాయిల్ అయ్యిందండి, ఇవి తీసుకొని దాని మీద ఉన్న
తొక్కను అనేది ఒలుచుకోవాలి మూడిటివి. ఈ టమాటా ఒక తొక్కను అనేది ఒలుచుకోవాలండి. ఇలా కదా, ఇందులో టమాటాతో పాటు బాయిల్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను 4 మిరపకాయలు బాయిల్ చేశాను కదండి, నాకు కారం ఎక్కువైపోద్దేమో అని అనిపించి 3 వేసుకుంటున్నా. ఓలగా నాకు కారం సరిపోకపోతే మళ్ళీ ఇంకోటి కూడా వేసుకుంటా. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేస్తూ ఇది అనేది మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం చట్నీ చేసే ముందు మమ్మూస్ అనేది స్టీమ్ అనేది పెట్టుకుందాం. నా దగ్గర మమ్మూస్ మేకర్ లేదు కాబట్టి ఇలా కడాయిలోనే వాటర్ పోసుకొని ఇలా అనేది మా పాత రైస్ కుక్కర్కి ఈ ప్లేట్ అనేది ఇచ్చారండి స్టీమర్కి, అది యూజ్ చేసుకుంటూ మమ్మూస్ అనేది స్టీమ్ చేసుకుందాం. ఇదిగోండి, టోటల్గా మనకి ఇన్ని మమ్మూస్ అనేవి వచ్చాయి. టోటల్గా 20 ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 10 అనేది మమ్మూస్ అనేది మనం పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకొని మనం ఇలా ప్లేస్ చేసుకున్న మమ్మూస్ అనేది మూత అనేది పెట్టుకుందాం. ఇంతలో మనం మమ్మూస్కి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి, ఇందాక చేశాను కదా, స్టీమ్లో పెట్టాను కదా, ఇప్పుడు సడన్గా అంటే ఐడియా వచ్చింది, అంటే ఫ్రై కూడా చేసుకుందాం అని, అందుకే ఫ్రై కూడా ఒకసారి ట్రై చేస్తున్నానండి. అందుకే 2 వేసాను. ఈ 2 టేస్ట్ చూస్తాను, బాగా వస్తే ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి కదా, 20 ఉన్నాయి కదా, 10 స్టీమ్ పెడతాను, 10 ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఫైనల్గా మమ్మూస్ అనేది రెడీ. ఇవి స్టీమ్ అండ్ ఇవి ఫ్రై అండి, అండ్ మమ్మూస్ చట్నీ. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.